ఈరోజు అబద్ధాలకి, అసత్యాలకి, తప్పుడు కేసులకి, దుర్మార్గాలకి బ్రాండ్ అంబాసిడర్ జగన్మోహన్ రెడ్డి. ఈరోజు జైలు దగ్గరికి వెళ్ళి ముసలి కన్నీళ్ళు గారుస్తున్నాడు. ఏంటి ప్రశాంత్ రెడ్డి ఒక నీ సోదరు లాంటి దాన్ని దుర్మార్గంగా మాట్లాడితే దాన్ని ఖండించాల్సింది పోయి సిగ్గు లేకుండా జైలుకి వెళ్ళి పరామర్శిస్తాడా? ఏం సమాధానం? ఏం నీ ఆలోచన ఏంటి? అంటే దుర్మార్గాలను ప్రోత్సహిస్తావా? అంటే లేడీస్ని, ఆడపడుచుల్ని, సోదరీమణుల్ని ఏడిపించిన వాళ్ళని అంటే నువ్వు ఎంకరేజ్ చేస్తావా, ప్రోత్సహిస్తావా? ఏంటి దుర్మార్గపు ఆలోచనలు? మిథున్ రెడ్డిని అన్యాయంగా కేసు పెట్టారంటారు. అసలు తప్పుడు కేసులకే బ్రాండ్ అంబాసిడర్ జగన్. ఏంటి ఈ ముసలి కన్నీళ్ళు? ఏంటి మిథున్ రెడ్డి అరెస్ట్ కావడానికి కారణం ఎవరు? నువ్వే కదా. నీ అవినీతి దాహంతో ఇప్పటికి 11 మంది జైలుకు పోయారు. నీ లిక్కర్ స్కామ్లో భాగమైనటువంటి వాళ్ళు ఒక్కొక్కళ్ళు సాక్ష్యాధారాలు దొరికిన వాళ్ళు దొరికినట్టు జైలుకు పోయారు. మిథున్ రెడ్డి జైలుకు పోవడానికి కారణం ఎవరు? నువ్వు. మళ్ళీ అన్యాయంగా తప్పుడు కేసులని ముసలి కన్నీళ్ళు గారటం ఎంత బాధాకరం. మీరు తప్పుడు కేసులు పెట్టింది మర్చిపోయారా? మా అచ్చెన్నాయుడు గారి మీద, కొల్లు రవీంద్ర గారి మీద, ధూళిపాల నరేంద్ర గారి మీద, బీసీ జనార్దన్ రెడ్డి మీద మీరు తప్పుడు కేసులు పెట్టి వేధించింది మీరు. మేమన్నీ కూడా చట్ట ప్రకారం సాక్ష్యాధారాలతో ఉన్నటువంటి వాళ్ళని ఈరోజు ఈ ప్రభుత్వం చర్య తీసుకుంది. ఈరోజు అధికారులు ఇష్టారాజ్యంగా మాట్లాడుతున్నావు. జగన్ పర్యటన వస్తే ఆ రోజు ఎవరిని దొక్కిస్తారో, ఏం చేస్తారో అని ప్రజలు ఆందోళన పడుతున్నారు. కారు కింద అదన్నా కుక్కను దొక్కించినట్టు దొక్కించి ఇసిరి అవతల పడేశారు మీరు వైసీపీ కార్యకర్తని, మానవత్వం లేకుండా. ఈరోజు